పొలిమేర కవల దెయ్యాలు. అర్ధరాత్రి, చిమ్మచీకటి. ఊరికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అతని కారు ఆగిపోయింది. సహాయం కోసం చూస్తున్న విక్రమ్ కళ్లకు ఆ పాడుపడిన ఇల్లు కనిపించింది. ఛా, ఈ పల్లెటూరులో సిగ్నల్ కూడా లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడే అతనికి గాలిలో తేలివస్తున్న నవ్వులు వినిపించాయి. ఇద్దరు అమ్మాయిల నవ్వులు. ఎవరక్కడా? ఈ టైంలో ఇక్కడ ఎవరున్నారు? ఒక్కసారిగా అతని కారు హెడ్లైట్లు వాటంతటా అవే ఆగిపోయి మళ్లీ వెలిగాయి. ఆ వెలుగులో కారు ముందు ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు. అచ్చం ఒకేలా ఉన్న కవలలు, తెల్లటి చీరలలో. వారి పాదాలు నేలకు తగలడం లేదు. వచ్చేశావా, కొత్త మనిషి? నీకోసమే ఎదురుచూస్తున్నాం. ఈ ఊరి పొలిమేర దాటి లోపలికి వెళ్లడం నీ తరం కాదు. మీరెవరు? వారు సమాధానం చెప్పకుండా గాలిలో మాయమయ్యారు. విక్రమ్ గుండె ఆగినంత పనైంది. ఎలాగోలా కారు స్టార్ట్ చేసుకుని ప్రాణభయంతో ఊరిలోకి పారిపోయాడు. ఏంటి విక్రమ్ గారు, రాత్రి సరిగ్గా నిద్రపోయినట్లు లేరు? మీ ముఖం అలా పాలిపోయింది. అది ఏం లేదు సర్పంచ్ గారు. రాత్రి ఊరి బయట నా కారు ఆగిపోయింది. ఆ పాడుబడిన ఇంటి దగ్గర. అయ్యో, ఆ ఇంటి దగ్గర? అక్కడ ఆగకూడదు బాబు. ఆ స్థలం మంచిది కాదు. అక్కడ ఆమని, శ్రావణి అనే కవలల ఆత్మలు. అవును. నేను వాళ్లని చూశాను. ఇద్దరు అమ్మాయిలు, తెల్ల చీరల్లో. అప్పుడే అక్కడికి గ్రామ పెద్ద భూషణం నవ్వుతూ వచ్చాడు. ఏంటి సర్పంచ్ గారు, పట్టణం నుండి వచ్చిన కుర్రాడిని ఇంకా భయపెడుతున్నారు? అవన్నీ కట్టుకథలు విక్రమ్ గారు. కట్టుకథలా? కాని నేను కళ్లారా చూశాను. వాళ్లు గాలిలో తేలుతున్నారు. భయంతో మీకు అలా అనిపించి ఉంటుంది. ఆ స్థలం మీద కన్నుపడిన కొందరు దాన్ని ఎవరూ కొనకుండా ఉండటానికి ఇలాంటి దెయ్యాల నాటకాలు ఆడుతూ ఉంటారు. ఎవరో ఇద్దరు అమ్మాయిల్ని పెట్టి మిమ్మల్ని భయపెట్టి ఉంటారు. ధైర్యంగా ఉండండి, నేనున్నాను కదా. ఈ ఊళ్ళో అలాంటి నాటకాలు సాగవు. నిజంగా మనుషులే అంటారా? కాని ఆ వాతావరణం. నమ్మండి బాబూ, ఇవన్నీ ఆస్తి కోసం చేసే గొడవలు. మీరేం భయపడకండి. ఆ స్థలం డీల్ నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. భూషణం మాటలు విక్రమ్కు కొద్దిగా ధైర్యాన్నిచ్చినా అతని మనసులో భయం మాత్రం పోలేదు. అది నిజంగా దెయ్యమా లేక భూషణం చెప్తున్నట్టు మనుషుల పనా అని తేల్చుకోవాలనుకున్నాడు. ఈరోజు తేలిపోవాలి. ఇక్కడ ఉన్నది దెయ్యమో మనిషో. ఒకవేళ మనుషులే అయితే వాళ్ళ అంతు చూడాలి. అతని ఇంట్లోకి అడుగుపెట్టగానే తలుపు వాటంతటా అదే గట్టిగా మూసుకుంది. చాలా ధైర్యం నీకు. మళ్ళీ వచ్చావు. ఈసారి నిన్ను పోనివ్వం. చూడండి, మీరెవరైనా సరే, దయచేసి నన్ను భయపెట్టొద్దు. నేనేమీ హాని చెయ్యను. భయపెట్టడానికే నిన్ను ఇక్కడికి రప్పించాం. ఇప్పుడు నువ్వు మా బందీవి. విక్రమ్ వెనక్కి తిరిగేసరికి అక్కడ ఎవరూ లేరు. కాని గదిలోని వస్తువులు గాలిలో తేలడం మొదలుపెట్టాయి. సరే, మీరు దెయ్యాలే. ఒప్పుకుంటున్నాను. నన్ను వదిలేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. వదిలేయడానికి కాదు నిన్ను పిలిచింది. నీతో ఒక పని ఉంది. పనా? దెయ్యాలతో నాకేం పని? నా వల్ల కాదు. ఒక మోసాన్ని బయటపెట్టాలి. ఒక హంతకుడికి శిక్ష పడేలా చెయ్యాలి. నువ్వు మాకు సహాయం చెయ్యాలి. చేస్తే బతుకుతావు. లేదంటే ఇక్కడే నీ సమాధి. గదిలోని ఒక వస్తువు గాలిలో ఎగిరి విక్రమ్ పక్కన గోడకు బలంగా కొట్టుకుని ముక్కలైంది. సరే, ఏం చెయ్యాలో చెప్పండి. మీరు చెప్పినట్టే చేస్తాను. అమ్మా, నేను విక్రమ్. మీ అమ్మాయిల గురించి మాట్లాడాలి. ఎందుకు బాబూ నా గొంతు కోస్తావు? నా బిడ్డల పేర్లు ఎత్తకండి. వాళ్ళు పోయారు. వాళ్ళు ఎలా చనిపోయారు అమ్మా? దయచేసి నిజం చెప్పండి. వాళ్ల ఆత్మలు శాంతించలేదు. నాకు తెలీదు బాబూ. అయ్యో, నా బిడ్డలు పిడుగుపడి చనిపోయారని అందరూ అన్నారు. కాని అది నిజం కాదు. మరి నిజమేంటి అమ్మా? ఆ భూషణం, ఆ పాపి నా బిడ్డల్ని ఆ స్థలం కోసం వాడేవాడే. అంతలో భూషణం అనుచరుడు గిరి అక్కడికి వస్తాడు. ఏయ్ ముసల్దానా, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? బాబుగారు పంపించారు. నోరు అదుపులో పెట్టుకోమని చెప్పమన్నారు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు?
మర్యాదగా మాట్లాడు. ఓహో, కొత్త రక్షకుడు వచ్చాడా ఈమెకు? బాబూ, నీకు తెలియదు. ఈ ఊళ్ళో భూషణం అయ్యగారి మాటే శాసనం. అనవసరమైన విషయాల్లో తలదూర్చకు, ప్రాణాలు పోగొట్టుకోకు. గిరి వెళ్ళిపోయాక రత్తమ్మ భయంతో లోపలికి పారిపోయింది. విక్రమ్కు ఇప్పుడొక స్పష్టత వచ్చింది. మీ తల్లిగారిని కలిశాను. ఆమె భయపడుతోంది. భూషణమే మిమ్మల్ని చంపాడని నాకు అర్థమైంది. కాని రుజువులేవి? ఇక చూడు మా ఆట. వాడికి చుక్కలు చూపిస్తాం. ముందుగా వాడి అనుచరుడు గిరిగాడితో మొదలు పెడదాం. నేనేం చెయ్యాలి? నువ్వు కేవలం ప్రేక్షకుడివి. అవసరమైనప్పుడు మా తరపున మాట్లాడాలి. మిగతాది మేం చూసుకుంటాం. మా భూషణం అయ్యగారు తలుచుకుంటే ఈ ఊళ్ళో ఏదైనా జరిగిపోద్ది. ఆయన్ని ఎదిరించినవాళ్లు ఎవరూ బాగుపడలేదు. అదృశ్యంగా ఉన్న శ్రావణి గిరి చెంపమీద గట్టిగా ఒకటి కొట్టింది. ఎవడ్రా కొట్టింది? నిన్నెవరు కొట్టారు గిరి? నీ పక్కన ఎవరూ లేరుగా. అబద్ధం చెప్పకు. ఎవడో గట్టిగా కొట్టాడు. ఎవడ్రా? శ్రావణి మళ్లీ రెండో చెంపమీద కొట్టింది. అమ్మా, దెయ్యం, దెయ్యం. పంతులుగారు, ఇంట్లో ఈ మధ్య ఏదో తెలియని అశాంతిగా ఉంది. గ్రహశాంతులు బాగా చేయండి. అలాగేనండి. ఆ కలశంలోని తీర్థం తీసుకోండి. భూషణం కలశంలోని నీళ్లు చేతిలో పోసుకోగానే అవి బురదగా మారిపోయాయి. ఛీఛీ, ఇదేంటి? కలశంలో బురదనీళ్ళు? అయ్యో, అపచారం. నేనే స్వయంగా గంగాజలం పోశాను. ఇదేలా సాధ్యం? పాపం చేసినవాడికి గంగాజలం కూడా బురదే అవుతుంది. భూషణం. ఎవరది? ఎవరు మాట్లాడుతున్నారు? ఇంట్లోని దీపాలు ఆగిపోయి వెలగడం మొదలుపెట్టాయి. పూజ సామాగ్రి గాలిలో ఎగరడం మొదలైంది. గిరి, గిరి, ఎక్కడున్నావ్రా? భూషణంగారు, మీమీద ఊళ్ళో చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ కవలల మరణం వెనుక మీ హస్తముందని విక్రమ్ గారు చెప్తున్నారు. అబద్ధం. ఈ పట్టణం కుర్రాడు ఎవరో వచ్చి నామీద నిందలు వేస్తున్నాడు. నా పలుకుబడి చూసి ఓర్వలేకపోతున్నాడు. వీడిని నమ్మకండి. నేను నిందలు వేయడం లేదు, నిజాలు చెప్తున్నాను. ఆ అమ్మాయిలు పిడుగుపడి చనిపోలేదని, హత్య చేయబడ్డారని వారి తల్లి చెప్తోంది. ఆ ముసలిదానికి మతి భ్రమించింది. దాన్ని నమ్మొద్దు. ఏమైనా రుజువుందా? అప్పుడే గాలి బలంగా వీచడం మొదలైంది. అందరూ భయంతో చూస్తున్నారు. రుజువు కావాలా నీకు? ఇదిగో రుజువు. గిరి కళ్ళు వాటంతటా అవే పెద్దవయ్యాయి. అతని శరీరం వణకడం మొదలైంది. శ్రావణి అతన్ని ఆవహించింది. ఆ రోజు రాత్రి మా పొలం దగ్గరకు వచ్చావు. ఈ భూమి కింద ఉన్న నీటి ఊట గురించి నీకు తెలిసింది. ఈ భూమిని అమ్మమని మమ్మల్ని బెదిరించావు. గిరి, ఏం వాగుతున్నావురా? నోర్ముయ్. మేం ఒప్పుకోకపోవడంతో నువ్వు ఈ గిరిగాడు కలిసి మమ్మల్ని గొంతు నులిమి చంపేశారు. మా శవాలను ఆ పాత నుయ్యిలో పడేసి పిడుగుపడి చనిపోయినట్లు కట్టుకదా అల్లారు. నమ్మొద్దు. ఇది దెయ్యం. వీడు నామీద పగబట్టి అబద్ధాలు చెప్తున్నాడు. వీడి మాటలకు రుజువేంటి? రుజువా? నీ మెడ వెనుక చూడు. నా సోదరి ఆమని చనిపోయే ముందు తన గోళ్లతో నిన్ను రక్కింది. ఆ గాయం తాలూకు మచ్చ ఇంకా మాయలేదు. పాము కరిచింది అని అందరినీ నమ్మించావు కదూ? భూషణం చర్యతో గ్రామస్తులందరికీ అనుమానం బలపడింది. భూషణం, మీ మెడ చూపించు. నేను చూపించను. ఇదంతా నాటకం. ఈ విక్రమ్ గాడు, ఈ దెయ్యం కలిసి ఆడుతున్న నాటకం. నిజం ఒప్పుకో భూషణం. లేకపోతే ఆ రోజు రాత్రి మమ్మల్ని ఎలా చంపావో ఆ ప్రతిక్షణాన్ని నీ కళ్లముందు మళ్లీ చూపిస్తాను. నీ గుండె ఆగిపోయే వరకు చూపిస్తాను. భూషణం కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అతని కళ్ల ముందు ఏదో భయంకరమైన దృశ్యం కదులుతున్నట్లు గాలిలో చేతులు ఆడిస్తూ అటూ ఇటూ కొట్టుకోవడం మొదలుపెట్టాడు. వద్దు, ఆపండి. నన్ను వదిలేయండి. అవును, నేనే చంపాను. ఆస్తి కోసం, ఆ నీటి ఊట కోసం నేనే ఈ ఘోరం చేశాను. నన్ను క్షమించండి. భూషణం నిజం ఒప్పుకోవడంతో గిరి స్పృహ తప్పి కింద పడిపోయాడు. పోలీసులు వచ్చి భూషణాన్ని అరెస్టు చేశారు. మీరు దేవుడిలా వచ్చారు విక్రమ్ గారు. మా ఊరి తలరాతనే మార్చేశారు. నేను కాదు సర్పంచ్ గారు. ఆ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. వాళ్ళు ఆత్మలు కారు, ఈ ఊరిని కాపాడే దేవతలు. నా బిడ్డలకు న్యాయం జరిగింది బాబూ.
నీ మేలు మరువలేను. ఆ రోజు రాత్రి పౌర్ణమి వెన్నెలలో విక్రమ్ ఆ పొలాల వైపు చూస్తుండగా గాలిలో మళ్లీ ఆ ఇద్దరి నవ్వులు వినిపించాయి. కాని ఈసారి ఆ నవ్వులలో భయం లేదు, కేవలం ఆనందం, కృతజ్ఞత మాత్రమే ఉన్నాయి. ఆమని, శ్రావణిల ఆత్మలు శాంతించాయి. వంటలక్క దెయ్యం. రామపురం అనే ఆ పల్లెటూరిలో రామయ్య భోజనశాల అంటే తెలియని వారుండరు. కాని తెలిసిన వాళ్లు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడరు. కారణం, రామయ్య చేసే వంట అంత అద్భుతంగా ఉంటుంది. నీళ్లచారు, పచ్చివాసన కొట్టే కూరలు, రాయిలా ఉండే రొట్టెలు. ఇది ఆయన హోటల్ మెనూ. సుబ్బారావు హోటల్లోకి ప్రవేశిస్తాడు. రామయ్య ఏదో లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. ఏమయ్యా రామయ్యా, మనిషికి పెట్టే భోజనమేనా ఇది? ఈ పప్పుచారులో పప్పుగింజను భూతద్దం పెట్టి వెతకాలి. కూర తింటుంటే పచ్చికాయగూరలు నములుతున్నట్టే ఉంది. ఓహో, వచ్చావా సుబ్బారావు? నీకు పూటపూటకి నా హోటల్ తిండి తినకపోతే నిద్ర పట్టదు కదా. నచ్చకపోతే మానేయ్. ఎవడు రమ్మన్నాడు నిన్ను? మా ఆవిడ పుట్టింటికి పోయింది. గతిలేక నీ దగ్గరికి వస్తే గతిలేకుండా చేస్తున్నావు కదయ్యా. ఏమండి, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే ఇక్కడున్నారా? రామయ్య గారి చేతివంట తినడానికి ఎంత ధైర్యం మీకు? చూశావా సుబ్బారావు, నీ పెళ్ళాం కూడా నన్నంటోంది. నా వంటలో రుచిలేదని కాదు, మీ నాలుకలకు కొవ్వు పట్టింది. నీ నీళ్ల చారు తాగి నా ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కరిగిపోయేలా ఉంది. ఇక నీ దగ్గరికి వచ్చేవాడే లేడు చూడు. సుబ్బారావు, లక్ష్మి కోపంగా వెళ్ళిపోతారు. రామయ్య వాళ్లను తిట్టుకుంటూ మళ్లీ తన పనిలో పడతాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య ఆలస్యంగా నిద్రలేచి కంగారుగా హోటల్ వైపు పరుగుతీశాడు. ఈ పాటికి జనాలు గుమ్మం ముందు నిలబడి తిడుతూ ఉంటారు అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. కాని అక్కడ సీన్ వేరేలా ఉంది. హోటల్ మొత్తం ఘుమఘుమలాడే వాసనలతో నిండి ఉంది. వంటగదిలోకి వెళ్లి చూసిన రామయ్య కళ్ళుబైర్లు కమ్మాయి. వేడివేడి ఇడ్లీలు, కమ్మటి సాంబారు, ఘాటైన అల్లం చట్నీ, నోరూరించే ఉప్మా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇదేంటిది? నేనింకా పొయ్యి కూడా వెలిగించలేదు. ఎవరు చేశారు ఇదంతా? దేవుడే నా మీద కరుణించి వంటచేసి వెళ్లాడా? ఆశ్చర్యం నుండి తేరుకుని తన పిసినారి బుద్ధి బయటకు తీశాడు. వచ్చిన వాళ్లందరికీ తానే ఆ వంట చేశానని గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఏంటి రామయ్యా, ఈరోజు వాసనలు భలే వస్తున్నాయి. మళ్ళీ ఏం మాయ చేస్తున్నావు? మాయ కాదు, సుబ్బారావు మంత్రం. నా వంటలో కొత్త మంత్రం కనిపెట్టాను. తినిచూడు, నీ నాలుక నాట్యం చేస్తుంది. సుబ్బారావు అయిష్టంగానే ఒక ఇడ్లీ తిని ఆశ్చర్యపోతాడు. అద్భుతం, అమోఘం. ఇదేంటి రామయ్య, ఇడ్లీ దూదిలా ఉంది. సాంబారు రుచి స్వర్గాన్ని చూపిస్తోంది. ఇది నువ్వు చేసిన వంటేనా? నిజం చెప్పు. మరి నేనే. నాలో ఒక కొత్త వంటవాడు నిద్రలేచాడు. ఇకనుంచి రామపురం మొత్తం నా వంట గురించే మాట్లాడుకుంటుంది. ఆ రోజు నుండి రామయ్య హోటల్ దశ తిరిగిపోయింది. జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు. రామయ్య జేబులు నిండసాగాయి. వ్యాపారం పెరిగినా రామయ్యకు రాత్రిళ్లు నిద్ర కరువైంది. వంటగది నుండి రాత్రిపూట ఎవరో గిన్నెలు కడుగుతున్న శబ్దాలు, ఎవరో పాడుతున్న పాతపాట. ఆ పాట ఎక్కడో విన్నట్టుగా ఉంది, కాని గుర్తురావడం లేదు. రామయ్యకు భయం పట్టుకుంది. ఎవరున్నారో అక్కడ? పగలు వంట చేసి పెడుతుంది సరే, రాత్రిళ్ళు ఈ గోల ఏంటి? దెయ్యమా? భూతమా? నా హోటల్నే అడ్డాగా మార్చుకుందా? ఒక రాత్రి ధైర్యం చేసి వంటగదిలో దాక్కున్నాడు. మధ్యరాత్రి దాటాక ఒక తెల్లటి నీడలాంటి ఆకారం వంటగదిలోకి వచ్చింది. దాని రూపం స్పష్టంగా లేదు. అది నెమ్మదిగా పొయ్యిమీద గిన్నె పెట్టడం మొదలుపెట్టింది. ఎవరు నువ్వు? నాకేం హాని చెయ్యకు, నీకు పుణ్యముంటుంది. ఆ నీడ మాట్లాడలేదు, కాని వంటగది గోడమీద ఉన్న పిండితో 2 పదాలు రాసింది. నేర్చుకో, పంచు. నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి? పంచాలా? ఏం పంచాలి? నా డబ్బులు పంచమంటున్నావా? అది మాత్రం జరగదు. ఆ నీడ అతని వైపు కోపంగా చూసినట్టు అనిపించింది. ఉన్నట్టుండి ఒక గిన్నె గాలిలో లేచి
రామయ్య తల దగ్గరగా వెళ్లి కింద పడింది. సరే సరే, అర్థమైంది. వంట నేర్చుకోవాలి, పేదలకు పంచాలి. అంతేనా? నీకు దన్నం పెడతాను తల్లి, నన్ను వదిలేయ్. ఆ నీడ ఏమీ బదులివ్వకుండా తన పని తాను చేసుకుంటూ ఉండిపోయింది. రామయ్య పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. డబ్బు వదులుకోలేడు, దెయ్యాన్ని భరించలేడు. ఆ అదృశ్య శక్తి చెప్పినట్టు వంట చేయడానికి ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం ఆ నీడ సూచనలతో కూర వండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఓ దెయ్యమా, ఇప్పుడు ఉప్పు వెయ్యమంటావా లేక కారమా? హోటల్లో ఉన్న ఒక కస్టమర్ అది చూసి ఆశ్చర్యపోతాడు. రామయ్యగారు, ఎవరితో మాట్లాడుతున్నారు? అదా, వంటమీద ధ్యానం చేస్తున్నాను. ఏకాగ్రత కోసం అలా మాట్లాడుకుంటాను. ఈ సంఘటన చూసిన సుబ్బారావుకి అనుమానం వచ్చింది. లక్ష్మి, ఈ రామయ్య ప్రవర్తన అస్సలు బాగోలేదు. ఎప్పుడూ గాలిలో చేతులు ఊపుతూ మాట్లాడుతున్నాడు. ఉదయం వంట ఒక రుచి, మధ్యాహ్నం వంట మరో రుచి. ఏదో తేడా కొడుతోంది. నాకు మొదటినుంచీ అనుమానమే. చేతకానివాడు ఒక్క రాత్రిలో బృహన్నల ఎలా అయిపోతాడో? మనం దీని గుట్టు తేల్చాలి. ఆ దెయ్యంతో వేగలేక రామయ్య పక్క ఊరి నుండి ఒక భూత వైద్యుడిని రహస్యంగా పిలిపించాడు. ఆ భూత వైద్యుడు మహానకిలీగాడు. భయపడకు రామయ్య, ఎలాంటి దెయ్యాన్ని అయినా నా మంత్రశక్తితో ఈ నిమ్మకాయలో బంధించేస్తాను. ఆ దెయ్యం ఆడదా మగదా? అదే తెలియదయ్యా. నీడలా కనబడుతుంది, మాట్లాడదు, రాస్తుంది. ఓహో, చదువుకున్న దెయ్యమా? ఇది చాలా ప్రమాదకరమైన కేసు. ఫీజు డబుల్ అవుతుంది. డబ్బు సంగతి తరువాత, ముందు దాన్ని పంపించయ్యా బాబూ. ఆ రాత్రి భూత వైద్యుడు హోటల్లో పూజ మొదలుపెట్టాడు. ఓం హ్రీం క్లీం దుష్ట ఆత్మ, ఈ వంటగదిని విడిచిపెట్టి వెళ్ళిపో, లేదంటే నిన్ను భస్మం చేసేస్తాను. అంతే. వంటగదిలో ఉన్న కారంపొడి డబ్బా ఎగిరివచ్చి అతని ముఖం మీద పడింది. అమ్మా, నా కళ్ళు! ఈ దెయ్యం చాలా మోడరన్గా ఉంది. కారంతో దాడి చేస్తోంది. తరువాత అతను నడుస్తుంటే కాలి కింద అరటి తొక్కవచ్చి జారిపడ్డాడు. లేచి నిలబడేలోపు ఒక చీపురుకట్ట గాలిలో లేచి అతన్ని కొట్టడం మొదలుపెట్టింది. బాబోయ్, ఇది సాదాసీదా దెయ్యం కాదు, 5 స్టార్ దెయ్యం. దీనికి ఆటోమేటిక్ వెపన్స్ కూడా ఉన్నాయి. నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను. భూత వైద్యుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు. సుబ్బారావు లక్ష్మీ ప్రెసిడెంట్ గారు మరికొంతమంది గ్రామస్తులు కలిసి రామయ్యను నిలదీశారు. నిజం చెప్పు రామయ్య, ఈ హోటల్లో ఏం జరుగుతోంది? భూత వైద్యుడు ఎందుకు పారిపోయాడు? అవును రామయ్య, ఊరి పరువు తీయకు, నిజం చెప్పు, లేదంటే పంచాయతీ పెట్టాల్సి వస్తుంది. నేను నిజం చెప్పేస్తాను. ఈ వంట చేస్తుంది నేను కాదు, ఒక దెయ్యం. నా హోటల్లో ఒక దెయ్యం ఉంది. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. దెయ్యమా? కట్టుకథలు చెప్పకు. దెయ్యాలు వంట చేయడం ఎక్కడైనా ఉందా? ఓ దెయ్యమా, నువ్వు ఎవరైనా సరే బయటకురా, మాతో మాట్లాడు. ఈ రామయ్యను ఎందుకు పీడిస్తున్నావు? అంతే. వంటగది నుండి ఒక తెల్లటి కాంతి పుంజంలాంటి ఆకారం నెమ్మదిగా బయటకు వచ్చింది. జనం భయంతో కేకలు పెట్టారు. నేను ఎవరినీ పీడించడం లేదు. దారి తప్పుతున్న ఒక మనిషిని దారిలో పెడుతున్నాను. ఈ గొంతు ఎక్కడో? ఈయన తన భార్య బ్రతికున్నప్పుడు ఆమెను ఒక్కరోజు సంతోషంగా ఉంచలేదు. ఆమె చేతి వంటను మెచ్చుకోలేదు. ఆమె చనిపోయాక కూడా ఆమె పరువు తీసేలా చప్పిడి వంటలు చేస్తూ ఆమె పేరును మట్టిలో కలుపుతున్నాడు. ఆ మాటలు వినగానే రామయ్యకు అంతా అర్థమైంది. ఆ పాడుతున్న పాట, ఆ వంట రుచి అన్నీ తన భార్య వంటలక్కను గుర్తుచేశాయి. అతను కన్నీళ్లతో కుప్పకూలిపోయాడు. వంటలక్క, నువ్వా? నన్ను క్షమించు వంటలక్క. నేను పాపిని, నీ విలువ తెలుసుకోలేకపోయాను. నువ్వు చేసిన వంట అద్భుతం అని ఒక్కసారైనా చెప్పి ఉంటే ఎంత బాగుండేది. నన్ను క్షమించు. రామయ్య అలా పశ్చాత్తాపంతో ఏడుస్తుండగా ఆ కాంతిపుంజం నెమ్మదిగా ఒక రూపం సంతరించుకుంది. అందరూ చూస్తుండగానే ఆ రూపం వంటలక్కగా మారింది. అమ్మా వంటలక్క, నువ్వా తల్లి? మీరు మారాలి. ప్రేమతో వంట చేయడం నేర్చుకోవాలి.
పేదలకు వారానికి ఒకసారి ఉచితంగా భోజనం పెట్టాలి. అలా చేస్తానని మాట ఇస్తే నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. మాట ఇస్తున్నాను వంటలక్క. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాకు చివరిసారిగా వంట నేర్పించి వెళ్ళు. ఆ తరువాత ఊరందరూ చూస్తుండగా వంటలక్క ఆత్మ రామయ్యకు వంట చేయడం నేర్పించింది. ఏ కూరలో ఎంత ఉప్పు వెయ్యాలో, ఏ పప్పు ఎంతసేపు ఉడకాలో అన్నీ ప్రేమగా వివరించింది. ఇక నేను వెళ్ళొస్తాను. గుర్తుపెట్టుకోండి, ఏ వంటకైనా అసలైన రుచిదాన్ని వండే మనిషి మనసులో ఉంటుంది. ఆ మాటలు చెప్పి వంటలక్క ఆత్మగాలిలో కలిసిపోయింది. ఆ రోజు నుండి రామయ్య పూర్తిగా మారిపోయాడు. అతని హోటల్ పేరు వంటలక్క భోజనశాలగా మారింది.